రామ్ చరణ్ గారు ఒంట్లోకి వచ్చారయ్యా. ఒక కంటెస్టెంట్ పేరు ఒకళ్ళకి, ఇంకొక కంటెస్టెంట్ పేరు ఒకళ్ళకి మార్చి మాట్లాడాను. రివ్యూ మొత్తం బిస్కెట్ అయిపోయింది. పొర్రపాటున అది గాని అప్లోడ్ చేసుంటే ఒకళ్ళిద్దరు కామెంట్ సెక్షన్‌లో ఊసినా గూడా అదొచ్చి డైరెక్ట్‌గా మొహం మీద పడేది. సో, అందుకని మళ్ళీ సెకండ్ టైమ్ అప్లోడ్ చేస్తున్నాను. వచ్చేది ఇన్ని వ్యూస్. చేసేది మాత్రం ఇన్నిన్ని సార్లు. అయినా తప్పదు. ఏం చేస్తాం? సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక చిన్న అప్డేట్. దాని గురించి మాట్లాడుకొని నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎవరైతే బిందు మాధవి గారు వాటర్ పోసారో రోహిత్ నాయుడు మీద, ఆ రోహిత్ నాయుడు స్టార్స్ గెలుచుకున్నారు. స్టార్స్ గెలుచుకుంటే ఆ స్టార్ బ్యాడ్జ్‌ని పెట్టింది ఎవరో తెలుసా? అగైన్ బిందు మాధవి గారే. అది మామూలు హై ఉండదు. ఆ ఫీలు, ఆ హై, ఆహా! ఎన్ని బాటిల్స్ తాగితే వచ్చిద్దండి ఆ కిక్ చెప్పండి. ఒక రేంజ్‌లో వచ్చుంటది ఆ కిక్. మనకైనా గాని వచ్చిద్ది ఆ కిక్. ఎందుకంటే బిందు మాధవ్ గారు చేసిన ఆ ఓవర్ యాక్షన్‌కి ఆవిడ పేరు టెస్టింగ్ అనే పేరుతోటి ఇప్పుడు ఆవిడ పెడుతుంటే ఆ స్టార్ బ్యాడ్జ్ మామూలుగా ఉండదు. ఇదంతా ఎక్కడో చూసినట్టే మీకు అనిపిస్తుంటది కదా! నాకు అనిపించింది. సేమ్ 'బిగ్ బాస్' సీజన్ 9లో అసలు కెప్టెన్‌గా తిను వర్త్ కాదు అని చెప్పిన వ్యక్తికి సో, దివ్య స్టార్ పెట్టుద్ది కళ్యాణ్ పడాలకి. సో, అదే నాకు అనిపించిందనమాట. సో, అది బాగా అనిపించింది. అది అప్డేట్. ఇప్పుడు మనం ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లో మాట్లాడుకునే ముందు అభిజిత్ గురించి మాట్లాడుకోవాలి. అభిజిత్ సూపర్ అనిపించాడయ్యా నిజంగా ఈ ఎపిసోడ్‌లో. చాలా బాగా అనిపించాడు. మిగిలిన జడ్జెస్‌కి గాని లేదా మిగిలిన విన్నర్ కంటెస్టెంట్స్‌కి అభిజిత్‌కి ఎందుకురా అంత డిఫరెన్స్ అంటే ఈ ఒక్క పాయింట్‌లోనే అభిజిత్‌కి కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరం. సో, ఆ కనెక్ట్ అయిన పాయింట్‌ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే క్యారెక్టర్‌లో ఉన్నాడు. క్యారెక్టర్ మార్చుకోలేదు అని చెప్పి అగైన్ ప్రూవ్ చేశాడు. సూపర్ అనిపించాడు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా హేమంత్ నాయక్ దగ్గర నుంచి మొదలు పెడదామా? లేకుంటే స్టార్టింగ్ నుంచి వద్దామా అంటే సో, ఫస్ట్ హేమంత్ నాయక్ దగ్గర నుంచే మొదలు పెడదాం. మనసులో ఉన్న బరువు, భారం మొత్తం ఈడనే దించేస్తా. ఎందుకు సెలెక్ట్ చేశారు? దేనికి? కథ చెప్పినందుకా? కథ చెప్పాడు. నిజంగా కథ చెప్పాడు. బరాబర్ కథ చెప్పాడు. అంటే ఆయన కథ చెప్పలేదు. ఆయనే ఒక కథ చెప్పాడు. ఆ కథ వింటున్నప్పుడు కళ్యాణ్ పడాల గుర్తొచ్చాడు. కళ్యాణ్ పడాల ఫేస్ గుర్తొచ్చింది. కళ్యాణ్ పడాల చెప్పిన స్టోరీలో ఆ కోర్ పాయింట్ తీసుకొని చుట్టూతా అవుట్‌లైన్ అల్లి వినిపిచ్చాడేమో అని నాకు అనిపించింది. ఇది నా సిక్స్త్ సెన్స్. అది నా సెవెంత్ సెన్స్, ఎయిత్ సెన్స్. నాకు అనిపిస్తుంది. మీకు అనిపించకపోవచ్చు మళ్ళీ. బట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏదైనా చిన్న చిన్న కథలు రాసుకొని మా ఫ్రెండ్‌కి వినిపించినప్పుడు వాడికి ఒకటి అనిపిస్తుంది. అరే! ఇది అక్కడ కాపీ కదరా, ఇక్కడ కాపీ కదరా అంటారు. నేను కాపీ కొట్టలేకుండా రాసుంటా. సో, అలాగా మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథ నిజమై ఉండొచ్చు అతను చెప్పిందంతా. బట్ నాకది వింటున్నప్పుడు ఎందుకో కళ్యాణ్ పడాల స్టోరీనే కొంచెం అటు ఇటు మార్చి మాట్లాడాడేమో అని అనిపించింది. ఎందుకంటే మనోడు కూడా వాళ్ళ ఫాదర్ తోటి, వాళ్ళ మదర్ తోటి లేరు. సో, చిన్నప్పుడే వేరే చోటకి వెళ్ళిపోయాడు. అక్కడే పెరిగాడు, ఉన్నాడు. వాళ్ళ అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు. వాళ్ళ ఫాదర్, మదర్ తోటి అంత అటాచ్‌మెంట్ లేదు అన్నట్టు ఏదైతే మాట్లాడాడో బట్ ఈ కథలో ఓన్లీ ఒక ఫాదర్‌ని మాత్రమే తీసుకొని దాని చుట్టూ ఒక అవుట్‌లైన్ అల్లాడేమో అని అనిపించింది. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే అతను చెప్పిన టైమ్ లైన్స్ నాకు అంత ఎక్కలేదు నిజంగా. అంటే వాళ్ళ ఫాదరు బ్రైబ్ చేయటము, దాని తర్వాత అరెస్ట్ చేయటము, దాని తర్వాత జైలుకెళ్ళటము, బయటికి బెయిల్ మీద బయటికి రావటము. బెయిల్ మీద బయటకొచ్చాడా? లేకుంటే ఓవరాల్‌గా బయటకొచ్చాడా నాకు అర్థం కాల. బెయిల్ అన్నాడా? ఓవరాల్‌గా అన్నాడా? సో, ఓవరాల్‌గా వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. ఆ బెయిల్ మీద సో, బెయిల్ మీద బయటకొచ్చాడనుకుంటా. దాని తర్వాత డిప్రెషన్‌లోకెళ్ళాడు. మేబీ ఆ కేసంతా కొట్టేసినట్టున్నారు. మళ్ళీ వాళ్ళ ఫాదరు బ్యాక్ టు ద జాబ్ అన్నట్టు కూడా చెప్పారు. సో, ఈ ప్రాసెస్‌లో వాళ్ళ ఫాదర్‌కి, మనోడికి వాళ్ళ ఫాదర్ మీద మనోడు చెయ్యెత్తాడంట. సో, దానికి మనోడి ఫాదర్‌కి మాటలు లేవన్నట్టుగా మాట్లాడారు. ఖచ్చితంగా. అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడ ఏదైనా ఒక పాయింట్‌కి రిలేట్ అవుతానంటే ఈ ఒక్క పాయింట్‌కి రిలేట్ అవుతా. అంటే వాళ్ళ ఫాదర్‌కి బాగలేదు అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ బయటికెళ్ళిపోయాడు అన్నాడు గదా! సో, వేరే చోటకి అంటే గేట్లు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఒక చెంపదెబ్బ కొట్టాడు అని చెప్పాడు గదా! ఈ ఒక్క పాయింట్‌కి కనెక్ట్ అవుతా. ఎందుకు కనెక్ట్ అవుతా అంటే ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. మా నాన్నమ్మ కూడా లైక్ వాకింగ్ చేస్తారని చెప్పి 85 ఇయర్స్ ఏజ్‌లో అట్ ద ఏజ్ ఆఫ్ ఇప్పుడు కాదులెండి ఒకప్పుడు. వాకింగ్‌కెళ్తూ ఆమెకి నడవటం అలవాటు బాగా. సో, ఎక్కువ దూరం నడవాలి కదా! అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఎటేటో వెళ్ళిపోయిందనమాట నడుచుకుంటూ దారి మర్చిపోయి. మా నాన్న మేము ఎతుక్కుంటా వెళ్ళి దాని తర్వాత ఫైనల్‌గా ఒక చోట ఉందంటే అక్కడికెళ్ళి ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చాం. మా నాన్నకి బాగా కోపమొచ్చి మా నాన్న చెంప మీద అట్లా కొట్టాడు మా నాన్నమ్మని. నాకు చాలా కోపమొచ్చింది. బాధేసింది. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అలా ఒక బాధ ఉంటది. ఫ్రస్ట్రేషన్. నాకదే అనిపిచ్చింది. అరే! కరెక్టే కదరా! అని అనిపిచ్చింది. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పడం అనవసరమా? అవసరమా? అని కూడా నాకనిపిచ్చింది. అయినా పర్లేదు.
ఆ రిలేట్ అయ్యానని చెప్పడం కోసం చెప్పాననమాట. సో ఇది అదొక్కటే నాకు అనిపించింది. మిగిలిందంతా నాకు ఏం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేయమంటే మా ఫాదర్ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నా ఫోన్ నంబర్ మా ఫాదర్ దగ్గర లేనప్పుడు అభిజిత్ అవాక్ అవుతాడు. అదేంటి అది ఇది అని చెప్పి. ఇక్కడి నుంచి అభిజిత్‌కి అర్థమైతుంటది. అది డ్రామా అన్నట్టు అర్థమైతుంది అభిజిత్‌కి. నాకు అనిపించింది. సో దీని తర్వాత అభిజిత్ అదే మనోడు ఫోన్ చేస్తారు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తారు. మాట్లాడతాడు. శ్రీముఖి మాట్లాడుద్ది. మీ నాన్నగారికి అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాడంటే ఫోన్ ఇవ్వంటే ఇమ్మీడియట్‌గా ఇస్తారు. వాళ్ళ నాన్నగారు మాట్లాడతారు. నాకేమనిపించిందంటే అదంతా జరుగుతున్నప్పుడు అగైన్ మళ్ళీ ఒక 6th సెన్సో, 7th సెన్సో, 8th సెన్సో ఉంటది కదా మన మొహాన. ద తప్పదు కదా మనకి. అదేమనిపించిందంటే ఇంట్లో బాగా ప్రిపేర్ చేసి వచ్చుంటాడేమో. నేను ఇలా చెప్తాను, నువ్వు అలా మాట్లాడు. అప్పుడు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ కానీ, జడ్జెస్ కానీ అన్నట్టుగా నాకు అనిపించింది. సీరియస్‌లీ అలాగే అనిపించింది. ఎక్కడ నాకు అది ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎపిసోడ్‌లో జోష్నా రెడ్డి తోటి మనం కంపేర్ చేద్దాం. ఆ అమ్మాయి చెప్పిన ఏదైతే కథ ఉందో, స్టోరీ ఉందో అది క్లియర్ కట్‌గా నాకు అర్థమైంది. నేను దానికి ఫీల్ అయ్యా. దానికి నేను కనెక్ట్ అయ్యా ఆ స్టోరీకి. బట్ దీనికి నేను కనెక్ట్ కాలేదు. ఈ సీజన్‌లో ఈ అగ్ని పరీక్షలో చాలామంది ఇలాంటి స్టోరీస్ చెప్పారు. ఎమోషనల్ స్టోరీస్. బట్ చాలామందికి కనెక్ట్ అయ్యాను. బట్ ఈ పర్సన్‌కి ఒక్కడికే కనెక్ట్ అవ్వట్లేదు నేను. ఎంత కనెక్ట్ అవుదాం అనుకున్నా కానీ డిస్కనెక్ట్ అయిపోతున్నాను. బికాస్ ఆఫ్ సమ్‌వేర్ అది ఎందుకో నాకు అబద్ధం అని అనిపిస్తూ ఉంది. నా సిక్స్త్ సెన్స్ చాలా బలంగా చెప్తుంది నాకది. అంటే ఒక డ్రామా క్రియేట్ చేసాడేమో అనిపించింది. ఇన్‌ఫ్యాక్ట్ ఒక సొల్లు చెప్పాడు. ఈ పదం వాడొచ్చో వాడకూడదో సో ఐ డోంట్ నో. బట్ ఎందుకు ఎక్కడైనా ఒక పాయింట్‌లో ఆలోచించాలంటే 21 ఏళ్ల అబ్బాయి. సో బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలనుకుంటున్నాడు. సో దానికోసం ఏదైనా చేయాలనుకుంటున్నాడు. సో అందుకోసం ఇలాంటిది ఏమన్నా ఒకటి చెప్తే బాగుంటుందేమో, దానికోసం ప్రిపేర్ చేసి వచ్చాడేమో అని అనిపించింది. సీరియస్‌లీ నాకైతే ఇదే అనిపించింది. ఇతన్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ నాకు అభిజిత్ చాలా బాగా నచ్చాడు. యాక్చువల్‌గా అభిజిత్ ఇతని గురించి స్టాండ్ తీసుకున్నాడు. ఇతను వద్దు అని స్టాండ్ తీసుకున్నాడు. బట్ అక్కడ మెజారిటీ ఓటింగ్ కాబట్టి సో వాళ్ళిద్దరు బిందు మాధవి అండ్ నవదీప్ సెలెక్ట్ చేశారు. అండ్ నవదీప్ రెడ్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి బిందు మాధవి చెప్పంగానే ఐస్ అయిపోయినట్టున్నాడు. మరి ఓకే చేశాడు ఇతన్ని. అభిజిత్ ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో అభిజిత్ కూడా మేబీ అదే ఫీల్ అయి ఉంటాడు. దాని తర్వాత అభిజిత్ కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యాడు. మేబీ ఇతను ఒక్కరితోనే కాదు వేరే వాళ్ళతో కూడా అతను అభిజిత్కి మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా జడ్జెస్ మధ్య. వీళ్ళొద్దు వాళ్ళు కావాలి అది ఇదని. సో మేబీ ఆ పాయింట్లో మేబీ అభిజిత్ డిసప్పాయింట్ అయ్యాడేమో. సో ఈ పర్సన్తో అయితే మాత్రం కంప్లీట్గా అభిజిత్ డిస్కనెక్ట్ అయ్యాడు అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి జోష్నా రెడ్డి గారు. సో ఈవిడ వచ్చారు, స్టార్టింగ్ ఈవిడ వచ్చారు, వైబ్ సెట్ చేశారు, బాగా మాట్లాడారు. అండ్ వాళ్ళ ఫాదర్కి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పారు. అండ్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడారు. అండ్ వాళ్ళ ఫాదరు తోటి ఆ మూమెంట్స్ గురించి మాట్లాడారు. అండ్ వాళ్ళ ఫాదరు వాయిస్ మర్చిపోతున్నానని చెప్పి ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఎవ్రీథింగ్ చెప్పారు ఆవిడ. సో చాలా బాగా అనిపించింది. బట్ టాప్ 15లో ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ఆ అమ్మాయిని కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అది ఇది అని. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. ఆ అమ్మాయి టాప్ 15లో లేదు. బట్ ఉన్నంత వరకు మాత్రం ఎంటర్టైన్ చేసింది, చాలా బాగా మాట్లాడింది కూడా. అండ్ ఇద్దరు అబ్బాయిలు మేల్ జడ్జెస్ ఇద్దరు ఇచ్చారు. ఆఫ్ కోర్స్ బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు. హోల్డ్లో ఉన్నారు. బట్ సెలెక్ట్ అయ్యారు. బట్ టాప్ 15లోకి తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుటా వచ్చాడు. యాక్చువల్గా ఫుటాని తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నవదీప్ ఈ అగ్ని పరీక్ష ఆడిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉప్పల బాలు కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ చెప్తుంది ఏంటి, మిమ్మల్ని ఇప్పుడు డైరెక్ట్గా టాప్ 15లోకి పంపిస్తే వేరే వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుంది ఆ స్లాటు. సో అందుకని చెప్పి మిమ్మల్ని ఇంకొకసారి చెక్ చేయాలి ఫర్దర్ రౌండ్కి అని చెప్పి మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నామని చెప్పారు. ఇంకోసారి మిమ్మల్ని చెక్ చేయాలన్నట్టు మాట్లాడారు వాళ్ళు. మీ గురించి ఇంకా తెలుసుకోవాలి అన్నట్టు మాట్లాడారు. నాకు అర్థం కాల. మీ గురించి ఇంకోసారి తెలుసుకోవాలి అన్నట్టు మాట్లాడారు. అక్కడ మళ్ళీ రెండోసారి ఏం తెలుసుకున్నారు హోల్డ్లో పెట్టిన వాళ్ళని? డైరెక్ట్గా వీళ్ళే కొంతమందిని ఇమీడియట్గా ఎలిమినేట్ చేస్తారు కదా. మళ్ళీ ఆ హోల్డ్లో ఉన్న వాళ్ళందరితోటి మళ్ళీ మాట్లాడారా అంటే లేదు కదా. నాకు అర్థం కాల. వీళ్ళే డైరెక్ట్గా చేస్తారు. దానికి ఎందుకు మళ్ళీ మిమ్మల్ని ఇంకో రౌండ్లో చూడాలి, ఫర్దర్గా ఇంకొకసారి చూడాలి అన్నట్టు మాట్లాడారు అభిజిత్ ఓకే ఎవరైనా కానీ జడ్జెస్ అది ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు ఆ పాయింట్. దానికి ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళని మీ 8 మంది అవుట్ అని చెప్పడానికి సంబంధం ఏందో నాకు అర్థం కాల. అండ్ ఇప్పుడు అదే ఫోటోని ఈ పాయింట్తో కంపేర్ చేస్తే ఆ 70 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ 70 మెంబర్స్లో ఫుటాకి తెలుగు రాదు కంప్లీట్గా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే సర్వైవ్ అవ్వలేడు. బికాస్ ఆఫ్ తెలుగు మాట్లాడాలి, ఎంతో కొంత తెలుగు కనీసం రావాలి.
ఆ తెలుగు మాట్లాడడానికి అంత ఛాన్స్ లేదు, అంత స్కోప్ లేదు, క్లియర్ కట్గా అర్థమవుతుంది, 4 మాటల కంటే ఎక్కువ రావు. అలాంటి ఫుటాని అసలు ఆడిషన్లోకి ఎందుకు తీసుకున్నారు, ఆ రీల్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు, దాని తర్వాత జీడీలో ఎందుకు యాక్సెప్ట్ చేశారు, అసలు టాప్ ఈ 70లోకి ఎందుకు తీసుకొచ్చారు, ఆ ప్లేస్ బదులు వేరే ప్లేస్ ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా, ఒక ప్లేస్ ఖాళీగా ఉండేది కదా, ఒక తెలుగువాడు ఇంకొకటి ఉంచేవాడు కదా, మీరు చెప్పిన పాయింట్ మీరే కాంట్రడిక్టింగ్ చేసుకుంటే అలాగా మేకర్స్ తోటి వరస్ట్ కదా. అసలు ఫుటా ఎందుకు సెలబ్రిటీ హోదాలో తీసుకుంటేనే క్వశ్చన్ చేస్తాం, మరి ఇప్పుడు ఎలా తీసుకుంటారు జపాన్ ఒక పర్సన్ అతనికి తెలుగు రాదని క్లియర్గా అర్థమైపోతా ఉంది కదా. సో ఇతనికి ఒక్క గ్రీన్ మాత్రమే వచ్చింది, ఇతను పెద్దగా చేసింది ఏమీ లేదు, జస్ట్ ఒక గ్రీన్ పెట్టి అలా హోల్డ్లో పెట్టారు. సో టాప్ 15లో కూడా లేరు. నెక్స్ట్ అభిజ్ఞ వచ్చింది, ఈవిడ చాలా బాగా మాట్లాడింది, అంటే ఓకే మాట్లాడింది. అండ్ ఈవిడ ఎందుకు అంటే హైలైట్ ఏదంటే ఈవిడ అభిజిత్ మొహంలో నవ్వు తెప్పించింది అయ్యా. వరుసగా 3 రోజుల నుంచి అభిజిత్కి ఎపిసోడ్లో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కాకొచ్చి కారం చదివితే ఎట్లా వచ్చి పొడుసుద్దో పుండు మీద కాకి సామెతరాల అలా చేస్తున్నారు. ప్రతిసారి అభిజిత్ గేమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. నువ్వు టాస్క్ రాలేదు, నువ్వు టాస్క్ రాలేదు, నువ్వు టాస్క్ రాలేదు, నువ్వు టాస్క్ రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పాప ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈవిడ టాస్కులు ఓడిపోతే కూడా గెలిచినట్టే, టాస్కులు గెలిస్తేనే నాకు గెలిచినట్ట, టాస్కులు ఆడామా దాంట్లో ఎఫర్ట్ పెట్టామా కూడా ఉంటుంది, అది కూడా చాలు అంతే, ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకుంటాం అంతే అని చెప్పి ఈ మాట చెప్పేసరికి అభిజిత్ మొహంలో కళ వచ్చింది. అసలు 1000 ఫ్లడ్ లైట్లు ఒకటేసారి స్టేడియంలో వెలిగితే ఎలా ఉంటుంది, చప్పట్లు కట్టి అని నవ్వుతున్నాడు అభిజిత్. నిజంగా ఇప్పటి వరకు అలాగా అభిజిత్ గేమ్ గురించి అంటే లైక్ మైండ్ గేమ్ ఈజ్ ఆల్సో ఏ గేమ్, ఓన్లీ టాస్క్లు ఆడితేనో ఫిజికల్గా యాక్టివిటీస్ చూపిస్తేనే గేమ్ కాదు. సో మన పర్సనాలిటీని అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేసామా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్, అది మస్ట్, మిగిలినంతా సెకండరీ. సో ఆ బేసిస్ మీద ఎప్పుడు కూడా అభిజిత్ తోపు వినరే, దాన్ని పాయింట్అవుట్ చేయాలి. ఇంక ఏదైనా ప్రతి మనిషిలో చందమామలో కూడా మచ్చ ఉన్నట్టు, సో ఏదైనా ఒక పాయింట్అవుట్ చేయాలంటే సో మీరు టాస్క్లు ఆడలేదు అనేది ఒకటి మాత్రమే పాయింట్అవుట్ చేయగలుగుతారు. సో అదే పాయింట్అవుట్ చేస్తుంటారు ఎవ్రీ టైం. ఈవిడ వచ్చి అభిజిత్కి కొంచెం బూస్టప్ ఇచ్చింది ఏమో అని అనిపించింది. బాగా మాట్లాడారు, బట్ అన్ఫార్చునేట్లీ ఈవిడ సెలెక్ట్ కాలేదు. ఆ టాప్ 15 రేస్లో కూడా ఈవిడ లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక మంచిర్యాల వచ్చారు. ఈవిడ న్యూస్ యాంకర్, ఈవిడ అంత ఎక్కలేదు, టు బీ ఫ్రాంక్ అస్సలు ఎక్కలేదు. మాట్లాడారు, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు, ఆ యాస బాగుంది, ఎందుకో కొన్నిసార్లు బలవంతంగా మాట్లాడుతున్నారు ఏమని అనిపించింది. అంటే ఈవిడ నార్మల్గా కూడా మాట్లాడగలుగుతారు, అంటే లైక్ బలవంతంగా మాట్లాడుతున్నారు, కొన్ని అవసరం లేదు అని అనిపించింది నాకు. బట్ నాకైతే అది అనిపించింది. అంటే తెలంగాణ స్లాంగ్ చాలా జెన్యున్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హేమంత్ నాయక్ కూడా అది కొంచెం బాగా మాట్లాడాడు. అలాగా తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు బాగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ కూడా మాట్లాడతాడు. అండ్ మొన్న ఎవరో తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఈవిడ అస్సలు ఎక్కలేదు సీరియస్లీ, 1% కూడా. మనకి ఎక్కితే ఏంది, ఎక్కకపోతే ఏంది, ఈవిడ టాప్ 15లో ఉన్నారు, అది ఆవిడకి కావాల్సింది. సో ఫైన్. బట్ మన వైపుకి వచ్చేసరికి మనకు అంత ఎక్కలేదు. అండ్ ఇంకా వీళ్ళే సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎవరినైతే 8 మందిని రిజెక్ట్ చేశారో ఆ 26 మెంబర్స్ ఎవరో హోల్డ్లో ఉన్నారు, దాంట్లో నుంచి ఒక 8 మెంబర్స్ డైరెక్ట్ రిజెక్ట్ చేశారు. ఇంకొక 18 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో నుంచి ఒక 12 మెంబర్స్ని ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 మెంబర్స్ తోటి కలిపి 15 మెంబర్స్ని చేస్తారు. మనందరికీ తెలిసిన విషయం. ఎవరికైతే ఆ 3 మెంబర్స్కి 3 గ్రీన్స్ ఇచ్చారో దే కంప్లీట్లీ డిజర్వ్స్ అనమాట, నిజంగా వాళ్ళ ముగ్గురికి మాత్రం. బట్ ఈ 26లో ఈ 8 మందిని తీసేశారు కదా. ఇప్పుడు ఎవరు ఆవిడ పేరేంది, అభిజ్ఞ. సో ఈ అభిజ్ఞ అనే అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు అంటే ఓకే, అర్థమవుతుంది ఈ పాయింట్లో ఈవిని సెలెక్ట్ చేయలేదు. ఓకే ఫైన్, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అనుకుందాం కాసేపు, రెండు గ్రీన్లు వచ్చినా కానీ. దాని తర్వాత ఒకే గ్రీన్ వచ్చిన ఆ ట్రాన్స్జెండర్ ఎవరో కోనసీమ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గౌరీ త్రినేత్ర, సో ఆవిడని కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళిద్దరితో పాటు నిన్న 6 ఎవరైతే కంప్లీట్గా మనకి 1 గ్రీన్ ఇచ్చారో, 1-2 గ్రీన్స్ ఇచ్చారో, ఎన్ని ఇచ్చారో కూడా తెలుస్తా అవుతుంది పాపం. వాళ్ళైతే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. దాంట్లో రమ్య అనే పర్సన్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, ఆవిడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా కూడా ఉన్నారు. ఎందుకంటే కోపాలు వస్తాయి. వీళ్ళు చేసిన యాక్ట్ చూపించలేదు మనకి, చూపించుంటే దాని మీద మనం స్టాండ్ తీసుకునే వాళ్ళం అట్లీస్ట్. ఇప్పుడు అభిజ్ఞ, ఈ గౌరీ వీళ్ళిద్దరినీ తీసేశారు.
అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిజ్ఞకి 2 గ్రీన్స్ వచ్చాయి, దీపక్ సేనాపతికి 1 గ్రీన్ వచ్చింది. సో ఇతన్ని ఈ అమ్మాయిని తీసేసి అతను ఉంచుకోవడం కరెక్టా కాదా అంటే, సో వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అతను కరెక్ట్. నాకు కొంచెం పర్లేదు అనిపించాడు. ఈ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏదో విషయం ఉందని అనిపించింది. అలాగా ఆ 6 ఆడిషన్ మనం కానీ చూసుండుంటే కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు కంపేర్ చేయడానికి లేదు. ఇప్పుడు ఆ 6 పరిస్థితి ఏంటి? వాళ్ళు అందరూ బాగా ఇచ్చాము, మేము పర్లేదు బాగా ఇచ్చాము ఆడిషన్స్ అంటున్నారు. సో వాళ్ళు టాప్ 15లో లేరు కాబట్టి వీళ్ళు టకటక లేపేశారు. వీళ్ళు టాప్ 15లో లేరని కూడా కాదు. సో ఈ 26 మెంబర్స్లోంచి వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు కాబట్టి మనకు ఆ ఎపిసోడ్లోనే టకటక తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది డెఫినెట్లీ. చూడాలి కదా ఎవరైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చూశారని. అండ్ ఇది కూడా ఈ హోల్లో ఉన్న వాళ్ళతోటి ఇంకొకసారి ఇంటరాక్ట్ అవ్వాలే కానీ డైరెక్ట్గా ఇలా రిజెక్ట్ చేసేస్తే 3 రెడ్లు ఇచ్చి రిజెక్ట్ చేసేదానికి అండ్ ఇలా గ్రీన్లో 2 వచ్చో 1 వచ్చో హోల్లో పెట్టి ఇలా రిజెక్ట్ చేయడానికి పెద్ద తేడా ఏంటో నాకు అర్థం కాల. అసలు ఈ ప్రాసెస్ ఏంటనేది కూడా అర్థం కాల. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వెళ్ళిపోయిన 8 మందితోటి పెద్ద కనెక్షన్ కూడా లేదు. యాక్చువల్గా బిగ్ బాస్ టీం అగ్నిపరీక్ష టీము అదే ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ క్లియర్గా. కనెక్ట్ అవ్వకూడదని వాళ్ళందరినీ తీసేశారు. మేబీ కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళమేమో లేకుంటే. సో ఇప్పుడు వీళ్ళు పంపించేశారు బయటికి. ప్రాసెసే నాకు అర్థం కాల. సో అదనమాట. ఆ 26 మెంబర్స్ తోటి మళ్ళీ అగైన్ వాళ్ళ అందరికి కలిపి ఒక గేమ్ పెట్టుంటే ఓకే, కానీ ఎగ్జాక్ట్గా ఒక 8 మెంబర్స్ని ఇలాగా ఎలిమినేట్ చేయడం అనేది ఏ క్రైటీరియా మీద, ఏ బేసిస్ మీద తీసేశారనేది కూడా తెలియాలి కదా. తెలుసుంటే బాగుండేదేమని అనిపించింది. సో ఇది నాకు అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ షో, వాళ్ళ రూల్స్, వాళ్ళ ఇష్టం, మనం మాట్లాడదాం కూడా ఏం లేదు. ఓవరాల్గా ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యిండుంటే సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం మార్చుకుంటాను. అండ్ ఇంకేదైనా తప్పుగా మాట్లాడుంటే కూడా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం కానీ నాకు అస్సలు లేదు. ఓకేనా? జై హింద్.